హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే బంగాళదుంపలు ఉడకబెట్టేసి ఉంచేసుకుంటే 10 నిమిషాల్లో ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే బంగాళదుంపలు ఉడకబెట్టేసి ఉంచేసుకున్నవి ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకొని తర్వాత ఇలా కొత్తిమీరని చాలా సన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర అనేది మనం ముందుగా మెత్తగా చేసుకున్న ఈ బంగాళదుంపలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పావు చెంచా నల్ల మిరియాల పొడి, పావు స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో బాగా ముద్దలాగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి. ఇలా తీసుకొని చేతి పైన చిన్నగా ఒత్తుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో అన్నీ కూడా ఇలా ఒత్తేసుకొని పెట్టేసుకోవాలి. అన్నీ ఒత్తేసుకున్న తర్వాత ఒక కప్పులో ఒక గుడ్డు కొట్టుకొని అందులో చిటికెడు సాల్టు, చిటికెడు నల్ల మిరియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కప్పులో బ్రెడ్ క్రంబుల్స్ తీసుకొని ఒకసారి 2 సైడ్లు మనం చేసుకున్న ఈ బంగాళదుంపని ఎగ్లో ముంచుకొని తర్వాత బ్రెడ్ క్రంబుల్స్ ముంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఇదైతే మనం గారెలు కానీ అలాంటివి తీసుకునే జల్లెడ ఉంటుంది కదా, గరిట, దాంతో ఇలా షేప్ చేసేసుకుంటున్నాను. ఇది లేకపోతే నైఫ్తో అయినా చుట్టూ ఇలా ఘాట్లైనా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదంటే డైరెక్ట్గా కూడా వేసేయచ్చు. ఇలాగైతే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందనేసి ఇలా చేశాను. సేమ్ ప్రాసెస్లో ఇలా చేసుకున్నాను. చూసారు కదా, చాలా అందంగా ఉన్నాయి కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ వేడయ్యాక ఇవనేవి ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 2 సైడ్లు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నేనైతే సేమ్ ప్రాసెస్లో మళ్ళీ కూడా వేసుకుంటున్నానండి ఆయిల్లో. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.